హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పిఎల్సి అంటే ఏమిటి, డిసిఎస్ అంటే ఏమిటి, స్కాడా అంటే ఏమిటి, హెచ్ఎంఐ దీనికి మధ్య సంబంధం అంటే దీనికి దానికి ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది, అంటే ఏ విధంగా పిఎల్సి దేనికి, డిసిఎస్ దేనికి, స్కాడా దేనికి, హెచ్ఎంఐ దేనికి అనే దాని గురించి తెలుసుకుందాం బేసిక్గా. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. పిఎల్సి, ఇప్పుడు పిఎల్సి అంటే ప్రోగ్రామింగ్ లాజిక్ కంట్రోలర్. అంటే మనకు పేరులోనే ఉంది ప్రోగ్రామింగ్ అంటే మనము ఏ ప్రోగ్రామ్ చేసుకుంటామో, ఏ లాజిక్ చేసుకుంటామో ఆ కంట్రోలర్లో ఉంటుంది. ఓకే, పిఎల్సి అంటే ఇప్పుడు పిఎల్సికి ఎలాగా, ఇప్పుడు పిఎల్సి అంటే మనము పిఎల్సిలో ప్రోగ్రామ్ చేసి ఉంటాము. ఓకే, ఫీల్డ్ ట్రాన్స్మిటర్ నుంచి హార్డ్వేర్ వైరింగ్ మనకు త్రూ పిఎల్సికి కనెక్ట్ అవుతాయి. ఓకే, అంటే ప్రెజర్ స్విచ్ కావచ్చు, వైబ్రేషన్ సెన్సార్ కావచ్చు, ప్రెజర్ ట్రాన్స్మిటర్ కావచ్చు, ఏవైనా కానీ అనలాగ్ కానీ డిజిటల్ కానీ మనకు త్రూ పిఎల్సికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము డిసిఎస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు పిఎల్సి వరకు తెలుసు కదా, పిఎల్సి అంటే ఫీల్డ్ నుండి ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ అవుతుంది, దాంట్లో మనం ప్రోగ్రామింగ్ చేసింటాం. ఓకే, అలాంటి పిఎల్సీలు ఇప్పుడు ఉదాహరణకు ఇండివిజువల్ సపరేట్ సెక్షన్లు ఉంటాయి కదా, కోల్ మిల్ సపరేట్ ఉంటుంది, కిలన్ సపరేట్ ఉంటుంది, కూలర్ సపరేట్ ఉంటుంది, అట్లాగా అది అంతా కలిసి ఓకే ఆ పిఎల్సీలు అన్నీ కలిసి ఒక్క దానికి కనెక్ట్ అయ్యి అక్కడ కనెక్ట్ అయ్యేదాన్ని డిసిఎస్ అంటారు, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, అంటే ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, మనకు ఒకదాని నుంచి ఒకదానికి మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే ఆ పిఎల్సీలు అన్నీ కలిసి ఒక దాంట్లో మనం లాజిక్ చేసుకుంటాము, అన్నీ కనెక్ట్ అయ్యి ఒకదానికి వస్తాయి, దాన్ని డిసిఎస్ అంటారు. ఓకే, ఇప్పుడు స్కాడా ఫీల్డ్ నుంచి ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. ఓకే, పిఎల్సికి. ఓకే, పిఎల్సిలో మనం లాజిక్ చేసి ఉంటాం. ఓకే, అవన్నీ డిసిఎస్కు కనెక్ట్ అయి ఉంటాయి. కానీ మనం ప్రోగ్రామ్ చేస్తాం, లాజిక్ ఇంటర్నల్గా ఉంటుంది, పిఎల్సిలో ఉంటుంది, మనకు కనిపించాలి కదా మనం చేసినది. అంటే యానిమేషన్ ఉంటుంది కదా, యానిమేషన్ చేసి దానికి కనెక్ట్ అయ్యేదాన్ని అంటే మనకు చూపించేదాన్ని. ఓకే, యానిమేషన్లో మనం చేస్తాము, మనకు కనిపిస్తుంటాయి. అది ఇప్పుడు లాజిక్ చేసే ఉంటాము, పిఎల్సిలో లాజిక్ ఉంటుంది, అది దాని ప్రకారం ఆన్ ఆఫ్ అవుతుంటుంది, మనకు తెలియదు. ఓకే, ఏది ఎక్కడ అవుతుంది ఏమనేది మనకు తెలియదు లాజిక్లో. దానికి మనకు స్కాడా అంటే దాన్ని కంట్రోల్ చేయనీకి మనకు ఒక పేస్ ప్లేట్ ఒక మానిటర్ పైన మనకు కనిపించి కంట్రోల్ చేసేదాన్ని యూజ్ చేసేదాన్ని అంటే స్కాడా అంటారు. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆర్గనైజేషన్. ఓకే, అంటే సూపర్వైజింగ్ మన చూస్తుంటాం కదా, సూపర్వైజర్స్ ఎలాగా వర్క్ ఎంతమంది ఉంటే అలాట్ చేసి ఏమేమి చేస్తుంటారు ఏమనేది చూస్తుంటారు కదా, అలాగనే సూపర్వైజరింగ్. ఇప్పుడు స్కాడా అనేది సూపర్వైజింగ్ లాగా, అంటే మనకు డేటా ఇంటర్నల్గా లాజిక్లో రన్ అవుతుంటుంది, మనకు చూపిస్తుంది ఇక్కడ పలాంది ఆన్లో ఉంది, పలాంది ఆఫ్లో ఉంది, మనం ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్, అదంతా మనకు చూపించేది స్కాడా. అంటే
ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి పిఎల్సికి, పిఎల్సి నుంచి డిసిఎస్లో డిసిఎస్ అనేది ప్రోగ్రామింగ్ అంతా అన్ని సెక్షన్లు ఒకటి కలిపి ఉంటుంది డిసిఎస్. దానికి మనకు అది పిఎల్సిలో ప్రోగ్రామింగ్ ఉంటుంది. మనకు కనిపించే వాడేదాన్ని స్కాడా అంటారు. అంటే బేస్ ప్లేట్ మనకు కనిపిస్తుంది కదా, అది స్కాడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఎంఐ గురించి తెలుసుకుందాం. ఓకే, హెచ్ఎంఐ హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్. ఓకే, అంటే మనకు సబ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, హైడ్రాలిక్ యూనిట్లు. ఓకే, అలా ఉంటాయి. మనకు ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి పిఎల్సికి వస్తుంది, పిఎల్సి నుంచి డైరెక్ట్ హెచ్ఎంఐకి వస్తుంది. ఇది ఫీల్డ్లో ఇండివిజువల్గా ఉండే దానిలకు. దీంట్లో డిసిఎస్ ఉండదు. ఓకే, అంటే ఈ లోకల్ సిస్టంలో డిసిఎస్ ఉండదు. మనకు మిషన్ ఇంటర్ఫేస్ అంటే మిషన్ ఏ విధంగా రన్ అవుతుంది, సేమ్ స్కాడా ఉంది కదా, అలాగా మనకు స్కాడా అంటే దీంట్లో కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది అన్నమాట. అంటే మనకు సిస్టంలో లాజిక్లో మనకు పిఎల్సిలో ఏ విధంగా కనిపించదు కదా, దాన్ని హెచ్ఎంఐలోకి చూపించి హెచ్ఎంఐలో మిషన్ రన్నింగ్లో ఉంది, ఆఫ్లో ఉంది, ఆన్ చేసుకోవాలంటే అంతా మనకు హెచ్ఎంఐలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు పిఎల్సి ఉంది కదా, మైక్రో పిఎల్సి. ఓకే, డైరెక్ట్ హెచ్ఎంఐకి కనెక్ట్ అయింది. అదే హెచ్ఎంఐ లేదనుకో, మనకు ప్రోగ్రామింగ్ ఏదైనా ఆన్ చేసుకోవాలన్నా, ఫాల్ట్ వచ్చినా మనకు లోకల్గా ఉండే సబ్ కంట్రోల్ సిస్టంలో డైరెక్ట్ ప్లాంట్ పిఎల్సికి కనెక్ట్ అయి ఉండదు. ఓకే, అప్పుడు మనము ఇప్పుడు ప్లాంట్ పిఎల్సి అంటే స్కాడా ఉంటుంది, స్కాడా మనకు కనిపిస్తుంది, అంతా చేస్తాం. దీనిలో హెచ్ఎంఐ ఉంటుంది కదా, హెచ్ఎంఐ మనకు ఇంటర్ఫేస్. ఓకే, అంటే ఈ పిఎల్సిలో ఏ ప్రోగ్రామ్ అయితే ఉందో, ఏ ఇన్పుట్స్ వస్తున్నాయి, ఏ అవుట్పుట్లు వెళ్తున్నాయి, మొత్తం హెచ్ఎంఐలో చూసుకోవచ్చు, దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఓకే, హెచ్ఎంఐ దానికి. ఓకే.